హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. కానీ ఒక్కొక్క సంఘటనలకి మనసుకి గాయం వేసినప్పుడు నేను వీడియో చేస్తాను, అంతేగాని ఉట్టిగా నాకు వీడియోలు చేయబుద్ధి కొట్టదు. ఇప్పుడు ఒక సంగతి, తల్లిదండ్రుల్ని చాలామందిని గుడులు కాడ కూడా విడిచిపెడుతున్నారు. వాళ్ళకి ఆ భిక్షం ఎత్తుకునే పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? కన్న కొడుకులే వాళ్ళ మొయ్యలేకపోతున్నారు. కడుపుకు తిండి మోతం అంటే ఎత్తుకొని కూడా మొయ్యమంటలే. వాళ్ళు కడుపుకు తిండి అనే మూత కూడా మొయ్యలేక గుళ్ళు కాడ అనాథ శరణాల్లో విడిచిపెడతాం, అట్లా చేస్తున్నారు. అది ఎవరు లోపమని అనలేము. ఏరు మంచిదైతే చెట్టు ఎరిగిద్దంట, ఏరు కుళ్ళిపోయిందైతే చెట్టు చచ్చిపోయింది. అలాగే ఇంట్లో భర్త అనే పురుషుడు అసమర్థుడైతే భార్యలు అలాగే ఉంటారు. కాబట్టి ఆ చెట్లు అలా కుళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అందుకే తల్లిదండ్రులు చాలామంది కొడుకులు గల్లవాళ్ళైనా బిడ్డలు గల్లవాళ్ళైనా అనాథ శరణాల్లో ఉంటున్నారు, గుళ్ళు కాడ భిక్షం ఎత్తుకుంటున్నారు. మొయ్యలేని మూత అంటే చిన్నప్పుడు, ఇప్పుడైతే ఇంతంత చిన్న పిల్లలకు కూడా చెప్పులు ఉండేవి, కానీ అప్పుడు కూడా ఉండేయేమో నాకు తెలియదు. కానీ మేమైతే కొనుక్కునే స్థితిలో కూడా లేము. అప్పుడు మా అమ్మోళ్ళకే సరిగ్గా ఉండేవి కాదు చెప్పులు. ఎక్కడికి వెళ్తున్నా ఉట్టి కాళ్ళనే వెళ్ళేవాళ్ళు. అట్టాటి సమయంలో మాకు లేవు చెప్పులు చానాళ్ళు. నాకు వచ్చినాక తీసుకున్నా చెప్పులు. అప్పట్లో 8 రూపాయలు. నాకు వచ్చినప్పుడు పేరాగాని చెప్పులు 8 రూపాయలు ఉండేవి. అవి వేసుకొని నడిచేవాళ్ళమే. అంతకుముందు ఇంకా మాకు చెప్పులే తెలియదు. కానీ మా అమ్మమ్మ వాళ్ళ పెళ్ళిళ్ళకి, పల్లెటూర్లు పెళ్ళిళ్ళకి వెళ్తున్నా, ఒకవేళ మనము మా అమ్మోళ్ళకి కాళ్ళకి చెప్పులు ఉండవు, మనకే కాళ్ళకి చెప్పులు ఉండవు. కానీ పిల్ల నడిసిద్ది అని కిందకి దింపితే కాళ్ళు కాలుతున్నాయి అనగానే ఎత్తుకునేవాళ్ళు. అమ్మ 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 అబ్బా 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 అమ్మ అని ఏడవంగానే కాళ్ళు కాలుతున్నాయి అంటమ్మా అని ఎత్తుకునేవాళ్ళు. ఎత్తుకొని ఎంత దూరమైనా నడిచేవాళ్ళు ఫ్రెండ్స్ తల్లిదండ్రులు. తండ్రి అయితే 2 పిల్లలు 3 పిల్లలు ఉండేవాళ్ళు అయితే ఒకడిని నేను ఎత్తుకున్నానుగా, 2 నువ్వు ఎత్తుకో అంటే కూడా తండ్రి ఈ భుజం మీద ఒకళ్ళని ఈ భుజం మీద ఒకళ్ళని పెట్టుకొని 3 కిలోమీటర్లు దూరం అయినా సరే, బస్సులు ప్రయాణాలు కదా, ఉండవు కదా, ఈ భుజం మీద ఒకళ్ళని పెట్టుకుంటే మా అమ్మ అంటే మా అమ్మ కాదు, అందరు అమ్మలు చెప్తున్నా. మా అమ్మ కూడా మోసింది, అందరు అమ్మలు కూడా మోసారు కాబట్టి చెప్తున్నా. ఈ పక్క సంఖలో పిల్లోడు కానీ పిల్ల కానీ ఒక చేతిలో బుట్ట పెట్టుకొని, వైర్ల బుట్టలు అప్పుడు పెట్టుకొని ఎంత దూరమైనా కష్టపడకుండా అమ్మ మధ్యలో ఏడన్నా కాలవలాగితే మంచినీళ్ళు దాపించుకుంటా పిల్లలకి మళ్ళీ భుజాల మీద ఎక్కించుకొని మోసుకెళ్ళేవాళ్ళు. అట్లా మోసిన మూతలు గుర్తురావు పెద్దరిగినాక. అదే ఏరు కుళ్ళిపోయిన మనసు ఉంది కదా, అందుకని అదొక ద్వేషం. ఏదో ఒక్కసారి అరసారి తండ్రి తల్లి తప్పు చేసినా క్షమించాల. బిడ్డలు కాబట్టి ఇంకెవరు క్షమిస్తారు? కన్న కడుపు. వాళ్ళు కూడా ఎందుకు తిడతారంటే, అప్పట్లో వాళ్ళకి అవి కూడా దొరక్క వృధా ఖర్చులు పెట్టలేదు కదా, ఇప్పుడు వృధా ఖర్చులు చేస్తారు. ఆ మాటలకి వాళ్ళు ఇంట్లో ఎంత సామాన్ ఎందుకు, అంత సామాన్ ఎందుకు అని అంటారని ఇష్టం ఉండదు ఇక వాళ్ళకి. నీకెందుకు, కూసోమన్న అక్కడ కూర్చోవచ్చు కదా, అవి తినటానికే కదా తెచ్చుకుంది అని అంటారు, కానీ తినరు. వేస్ట్కి పోతుంటే ప్రాణం వరకు ఏమన్నా అంటే దానికి వాళ్ళు ముళ్ళుతో పొడుచుకున్నట్టు వ్యవహారాలు పెట్టుకొని అత్తనే బయటికి గింటే పీటలు జరుగుతుంది. ఈ రోజుల్లో సమస్యలు అలా ఉంటే, ఆ రోజుల్లో కష్టాలు అనే సమస్యలు అలా ఎంటాడిని తల్లిదండ్రులని. కానీ ఆ కష్టాలు ఎవరికి తెలియదు. అప్పట్లో మా ఇంట్లో నాకు వచ్చే తలికే రెక్సానా సబ్బు ఉండేది. ఆ రెక్సానా సబ్బు 2 రూపాయలు. 2 రూపాయల సబ్బు తెస్తే మాది చీరాలు కదా, ఎక్కువ ఇసుకుండిద్ది. కింద పడిందంటే
సబ్బుకి ఇసుక అంతుక్కునిద్ది, రాదిక. బాత్రూంలో అయ్యి ఇసుక, బాత్రూమ్లు కూడా ఉండేవి కాదు అప్పట్లో. దళ్ళు కట్టుకొని చుట్టూరు తానాలు చేసేవాళ్ళు. అట్లాంటి సమయాల్లో సబ్బు కింద అప్పుడు బండ్లయ్యి ఇసుకలోనే పోసుకునేవాడు కదా, ఇనికిపోతాయని. కింద సబ్బు పడిందంటే జాగ్రత్తగా పిల్లలకంతా జాగ్రత్తగా నీళ్ళు పోసేవాళ్ళు. కొంచెం వచ్చినాక మనంతగా మనం పోసుకునేటప్పుడు సబ్బు నిండా ఇసుకే. అమ్మా సబ్బుకి ఇసుక అంటిద్ది, నేను పోతాను నుండి వచ్చారు తల్లిదండ్రులు. ఆ సబ్బు కూడా భద్రం చేద్దామని ఆ కష్టం కూడా పడేవాళ్ళు. పోసుకునే వయసు మాకు వచ్చినా స్నానం చేపియాలంటే సబ్బు కింద పడిద్దామో, ఇసుక అంటిద్ది, అందరికీ ఉపయోగపడాలని అట్ట కూడా చేసేవాళ్ళు. అరిగిపోయిద్దని కాదు, కింద పడితే ఇసుక అంటే పడేయాల్సి వచ్చింది. ఇసుక తగులుతూ ఉంటే సబ్బు పెయ్యి కోసుకునిద్దని. ఒళ్ళు కోసుకుందనుకో మళ్ళీ ఇసుక్కి. అందుకని అట్టటి జాగ్రత్తలు పడి వాడు పిల్లలను సాగితే ఈ రోజుల్లో బండ్లుండ బాత్రూంలో, ఏసీలుండ ఇళ్లల్లో, ఇళ్ళుంటా వాళ్ళని గుళ్ళు కాడ అసహ్యంగా తల్లిదండ్రులు అనాథ శరణాల్లో చేరతాం. మనవాళ్ళకి దూరంగా పెడతాం. ఇక ఏదో ఒకటి వాళ్ళకి జబ్బులు వస్తాయి కదా ముసలోళ్ళు అన్నాక, అవి కూడా పిల్లలకి ఏడొస్తాయి అనేది ఒక అపోహ చెప్పటం, వీళ్ళని తీసుకుని అనాథ శరణాల్లో వేయటం అట్ట చేస్తున్నారు. ఫ్రెండ్స్, దయచేసి నా వీడియో చూసిన వాళ్ళు అయినా అలా చెయ్యకండి, అనాథలను చేయకండి. కొడుకులు కూతుళ్ళు ఉండేవాళ్ళు అనాథల్ని చేయకండి. తల్లిదండ్రులు మొయ్యండి కాస్త మోతబరు. కనీసం మీరు మొయ్యలేకపోయినా పనివారిని పెట్టుకున్న వాళ్ళైనా మోస్తారు, తిండి పెడతారు వాళ్ళైనా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.